హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను చూపిస్తున్న హౌస్ మన సేల్కి అయితే రావడం జరిగింది. G+1 కన్స్ట్రక్షన్ ఇది. టోటల్గా 4 బెడ్రూమ్స్ వస్తాయి అన్నమాట. ఈ హౌస్లో 68 లక్షలు బడ్జెట్ చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉన్నది. మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది. బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. 36x32 కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది. 36 అడుగులు పొడవు, 32 అడుగులు వెడల్పు అయితే కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుందన్నమాట. 235 సెంట్లకి కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ సైట్ ఏరియా. అదే గజాల్లో అయితే 130 గజాలు వస్తుందన్నమాట. 130 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను చూడండి. చాలా స్పేషియస్గా ఈ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. మొత్తము ఈ పార్కింగ్ ఏరియా అంతాను గ్రానైట్ అయితే యూజ్ చేశారు. 18x30 కొలతలతో ఈ పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఒక 2 కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 బెడ్రూమ్లు వస్తాయి ఫ్రెండ్స్. మీకు ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది 13.5x16 కొలతలతో ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది. పైన సీలింగ్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పిన కొలత వచ్చేసి ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి మనం రెంట్కి ఇచ్చుకునే విధంగా ఈ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందన్నమాట. పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. పైన ప్లానింగు ఒక హాలు, ఒక కిచెను, 2 బెడ్రూమ్స్ వస్తాయి పైన. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కామన్ బాత్రూమ్, పైన కూడా ఒక కామన్ బాత్రూమ్ అనేది సపరేట్గా వస్తాయి అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్. ఎక్కడ ఇరుకు అనేది లేదు ఫ్రెండ్స్. రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా వచ్చినాయి. స్విచ్ బోర్డ్స్ అండ్ వైరింగ్ అంతాను గోల్డ్ మెడల్ కంపెనీ వైరింగ్ అండ్ స్విచ్ బోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇందులో ఇచ్చినటువంటి ఇక్కడ నేను చూపిస్తున్న సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది 13x12 కొలతలతో ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది, రెస్ట్ రూమ్ కాకుండా. 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఒక 1 మంత్ లోపలే హౌస్ వర్క్ పూర్తిగా అయితే ఫినిష్ అయిపోతుంది. ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అనేది చూద్దాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ నేను చూపిస్తున్నది. ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా, చీరాల మండలం, బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ కూడాను. అన్ని సౌకర్యాలకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది కామన్ బాత్రూమ్. ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది. లైవ్లో ఈ హౌస్ చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. అట్లనే పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ చాలా అందంగా చేయించారు. స్టెప్స్కి అంతాను గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అట్లనే కింద నుంచి మనం సామాను ఈ మెట్ల మీద కాకుండాను ఇక్కడ చూసిన గేట్లో నుంచి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. పెద్దవి ఏమైనా ఉంటే అది ఓపెన్ అవుతుంది గేట్ అనేది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియో తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇక్కడ నేను చూపిస్తున్నది టేక్ డోరు, పాలిష్ అది పెండింగ్ ఉందన్నమాట. చుట్టూ ప్రొటెక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన లివింగ్ హాల్ చూద్దాము. పైన ఇచ్చినటువంటి లివింగ్ హాల్ అనమాట ఇది. ఈ హాల్ వచ్చేసి 12x20 కొలతలతో ఉంటుంది. పైన సీలింగ్ డిజైన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం జిప్సమ్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఎదురు టీవీ యూనిట్ పెండింగ్ ఉంది, ఇంకా చేయించాల్సింది. అట్లనే కిచెన్ ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా స్పేషియస్గా వస్తుంది. కిచెన్ కూడా 12x7 కొలతలతో కిచెన్ ఏరియా వస్తుంది. స్టీల్ బాస్కెట్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది. ఇందులో ఇచ్చినటువంటి బెడ్రూమ్స్ కూడాను మంచి స్పేషియస్గా వచ్చినాయి ఫ్రెండ్స్. అవి కూడా చూద్దరు మీరు. ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 13.5x16 కొలతలతో ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడాను. పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక బీరువా పాయింట్ వస్తుంది అనమాట. కింద బెడ్రూమ్లో కూడా సేమ్ ఇదే విధంగా ఒక బీరువా పాయింట్ వస్తుంది. అది కింద నేను చూపించలేదు. ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ. 68 లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. డిస్క్రిప్షన్లో ఈ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను యాడ్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో కూడా ఈ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడగలరు.
సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. దీనికి ఉత్తరం వైపు ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను ఎండింగ్లో. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ. పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది. ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ. మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. నేను చెప్పిన కొలతలన్నీ కూడాను ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఫ్రెండ్స్. చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలని చూస్తున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు ఫ్రెండ్స్. నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయగలరు. కొత్తపేట అన్ని ఏరియాస్లోనూ హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇది కామన్ బాత్రూమ్. హౌస్కి విండోస్ అంతాను యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో తెలపగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.